పెద్ద రాష్ట్రం, ముఖ్యమైన రాష్ట్రం కాబట్టి. ఎందుకంటే ముంబై సిటీ ఎవరి చేతులు ఉంటే ఫండ్స్ రాజకీయంగా వచ్చే ఏదైతే విరాళాలు ఉంటాయో, పొలిటికల్గా ఫండ్స్ ఉంటాయో అవన్నీ కూడా ముంబై నుంచి వస్తాయి. అది ఏ ఏ ఏ రాష్ట్రం చేతిలో ఉంటే ఆ పొలిటికల్ పార్టీ ఇక్కడ బలవంతమైన పార్టీగా ఉంటుంది. కాబట్టి ఏ పొలిటికల్ పార్టీ కూడా మహారాష్ట్రాన్ని ముఖ్యమైన రాష్ట్రంగా కోరుకుంటుంది. కాబట్టి ఒక విషయం ఏంటంటే ఇప్పటికి కూడా బీజేపీ అంత తొందరగా ఈజీగా రాజకీయ అధికారం వదులుకుంటుందని అనుకోను. జార్ఖండ్లో కూడా ఇప్పటి వరకు కూడా సక్రమంగా లేకపోతే కాంగ్రెస్ ఇక్కడ పెద్ద బలంగా లేదు. మన ప్రాంతీయ పార్టీలను కలుపుకొని అక్కడ కూడా ఒక బలమైన బీజేపీకి ఒక ప్రత్యామ్నాయ ఒక సంఘటన నెలకొల్పి అట్లా పోతుంది తప్ప కాంగ్రెస్ ఒంటిగా పోరాటం చేస్తే మాత్రం బీజేపీ గెలుస్తుంది. అలయన్స్లో కలుపుకొని వాళ్ళకి ఇచ్చే సంస్థానం ఇచ్చి, వాళ్ళకి ఇచ్చే మర్యాద ఇచ్చి, వాళ్ళకి కలుపుకొని పోతే మాత్రం గట్టి పోటీ ఉంటుంది. రెండిట్లో కూడా గెలిచే అవకాశం ఉంది. రైట్ సుజాత్ గారు, ఒకటి అంటే ప్రాంతీయ పార్టీలకు సంబంధించి గతంతో చూసుకుంటే ఈసారి కాంగ్రెస్ పార్టీ కొంచెం స్ట్రాటజీ మార్చింది, ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది. సీట్ల సర్దుబాటుకు సంబంధించి కొంచెం తగ్గినా పర్వాలేదు, అధికారంలో మనం ఉండాలన్నటువంటి స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. సో ఇప్పుడు కూడా ఈ రెండు రాష్ట్రాలు కూడా అలాంటి స్ట్రాటజీ వెళ్ళబోతుందా? తప్పకుండా అండి. ముందుగా అసలుకి మహారాష్ట్రలో కాంగ్రెస్ కి అలయన్స్ గా ఉన్నటువంటి రెండు పార్టీలు, ఒకటి శివసేన, ఒక ఉద్దండు రాజకీయ ఉద్దండు ఎన్సీసీపీ నేత శరద్ పవార్, ఇద్దరు నాయకులు కాంగ్రెస్ కి అసలు రాష్ట్రంలో ఓన్లీ కేవలం మహారాష్ట్రలోనే కాదు, దేశంలో అవసరమైన చోట వాళ్ళిద్దరిని కూడా అసలు ఎక్స్పోజర్ గా చేస్తోంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. వాళ్ళతో పొత్తులు ఆల్రెడీ ముందే ఉన్నాయి. మాకు ప్రభుత్వం అక్కడ ఏర్పడక ముందు నుంచే ఉంది. ఉన్నాయి. వాళ్ళ మీద చాలా సింపతి ఉంది. ఎందుకోసం అనంటే మోసం, అన్యాయం చేసి ఆయన దగ్గర నుంచి ఆయన పదవితో పాటు ఆయన గుర్తును కూడా లాక్కున్నటువంటి విషయం అక్కడ ఉన్నటువంటి చాలా మంది, అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి ఓటర్లందరూ, అంటే జనాలందరికీ కూడా ఒక సింపతి అనేది చాలా పెద్ద ఎత్తున ఉంది. అన్యాయం చేశారు, మోసం చేశారు, నమ్ముకున్న పార్టీలో తన సొంత కుటుంబ సభ్యుడే వెళ్ళి అక్కడ బీజేపీలో కలిసి కావాలని మోసం చేసినటువంటి విషయం మనకు అందరికీ తెలిసిందే. కాబట్టి ఈసారి చాలా తగు జాగ్రత్తలతో ఉంటారు. ఇద్దరు పెద్ద నేతలే, అంటే శివసేన ఇటు ఎన్సీసీ ఈవెన్ మన శరద్ పవార్ గారు, ఇద్దరు కూడా కాంగ్రెస్ కి పట్టుకొమ్మల్లాగా ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు. కాబట్టి వాళ్ళతో కలిసి పొత్తులో వెళ్తాను తప్పించి ఇండివిజువల్ గా కాంగ్రెస్ ఎక్కడ కూడా ఆచితూచి అడిగితే తప్పించి ఎక్కడ పొరపాటు జరగదు. ఇందాక సోదరులు బాగా చెప్పారు, అక్కడ మొన్న జరిగినటువంటి చిన్న పొరపాటు వల్ల హర్యానాలో మనం ఓడిపోయి ఉండొచ్చు. ఎందుకంటే అదొక మాకు లెసన్. ఇవన్నీ కలిసి ఒక్కసారి ఎలక్షన్లు వచ్చింటే ఎక్కడైనా చిన్న మిస్టేక్ జరిగితే రేపు పొద్దున ఎవరికి కూడా జవాబుదారీగా ఉండకపోయేది. ఇప్పుడు హర్యానాలో జరిగినటువంటి చిన్న ఇన్సిడెంట్ వల్ల చాలా అలర్ట్ అయ్యింది పార్టీ. ఎందుకంటే మనం ఎక్కడైనా పొరపాటు చేశామా, ఎక్కడైనా వాళ్ళకు అన్నెసెసరీ అవకాశం ఇచ్చామా అనే ఒక ఆరోపణలు కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ జాగ్రత్తలు, తగు జాగ్రత్తలు కాంగ్రెస్ పార్టీ తీసుకొని ముందుకెళ్తుంది. రాహుల్ గాంధీ గారు కూడా రివ్యూ మీటింగ్ లో డైరెక్ట్ అదే చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు పని చేయలేదని కాదు, ఇంకో మాట మాట్లాడొద్దని రాహుల్ గాంధీ గారు సీరియస్ గా హర్యానాలో ఉన్నటువంటి అభ్యర్థులకు అందరికి కూడా చెప్పినట్టు మాకు వచ్చినటువంటి సమాచారము. కాబట్టి చాలా సీరియస్ గానే ఉంది. హర్యానాలో ఓటమి కూడా ఎంత 0.2%, 0.02% ఓటమితో మేము ఓడిపోయాము. అక్కడ వాళ్లకు మాకు ఓట్లలో పెద్ద తేడా లేదు, సీట్లలో కొంచెం తేడా వచ్చి మేము ఓడిపోవడం జరిగింది. కానీ నిజంగానే సోదరుడు అన్నప్పుడు కాస్త కలిసికట్టుగానో లేకపోతే ఆర్ఎస్ఎస్ విధ్వంసాన్నో మనం కొంచెం పసిగట్టి వాళ్ళు చేస్తున్నటువంటి ట్యాంపరింగో లేకపోతే మనకు వచ్చినటువంటి అంటే బ్యాలెట్ ఓటింగ్ లో వచ్చినటువంటి ఓటును చూసుకుంటే మనం ఎక్కడ అజాగ్రత్త పడ్డామా లేకపోతే వాళ్ళు జాగ్రత్త పడి గెలిచారా అనేది చాలా ఇంపార్టెంట్. లోపల తీసుకో చాలా ఇంపార్టెంట్ ఇది. దీన్ని ఈసారి చాలా కమిటీ కూడా ఆచితూచి వేశారు. ఏఐసిసి లెవెల్లో కమిటీ ఇందాకనే విడుదలయ్యింది. ఇన్ఛార్జీలుగా గానీ కోఆర్డినేటర్లుగా గానీ చాలా ఆచితూచి అడుగులేస్తుంది. లాస్ట్ టైం పనిచేసిన దానికంటే ఎక్కువగా దేశంలో ఉన్నటువంటి ఏఐసిసి సభ్యులందరినీ కూడా పెద్ద వాళ్ళని, బాగా జాగ్రత్తగా పనిచేసే వాళ్ళని కూడా కమిటీ మెంబర్లను వేసింది. కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉంటుందని మాత్రం నేను అనుకుంటున్నా. ఇంకో నెల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అందరం కూడా వెళ్ళి కష్టపడి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని రావడానికి 100% పనిచేస్తాం అనేది మాత్రము. ఎందుకంటే ఒక చిన్న మిస్టేక్ జరిగింది, ఆ మిస్టేక్ మళ్ళీ జరగొద్దు అనేది
ఉంటది కదా. రైట్ కాబట్టి మేడం. డెఫినెట్ రైట్, అంటే కాంగ్రెస్ పార్టీ చాలా జాగ్రత్తగా వెళ్లాల్సిన సమయం అని హెచ్చరిక. ఎస్, ఒక హెచ్చరికలాగా మొన్న జరిగినటువంటి హర్యానా ఎన్నికలు తీసుకున్నారు, ముందుకు వెళ్తున్నారు. అండ్ రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తాం మేడం. మనకి సంజయ్ గారు ఉన్నారు. కాంగ్రెస్ నాయకులు ఎస్ 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 సుజాత్ గారు మళ్ళీ దగ్గరికి వస్తాను. రెండో డిబేట్ అండి ఇది. న్యూస్ 360లో కూడా నన్ను కోట్లను పెట్టిండ్రు, ఈ రోజు మిమ్మల్ని నన్ను పెట్టిండ్రు. అంటే కాంగ్రెస్ ఇద్దరిద్దరు నాయకులు మాట్లాడితే ఆనందంగా ఉన్నట్టుంది వాళ్ళ. ప్రాతినిధ్యం అనుకుందాం. ఎస్, సంజయ్ గారు మీరు చెప్పండి. రైట్, సంజయ్ గారు మీరు చెప్పండి. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి సమీకరణాలు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ అన్నట్టుగా ఉంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి ప్రాంతీయ పార్టీలకు ఇవ్వాల్సిన ప్రాధాన్యతను ఇస్తూనే ఇక్కడ ఒక చాలా వ్యూహాత్మకంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ పార్టీ ఇప్పుడు మనం జరిగినటువంటి మన ఎంపీ ఎన్నికల్లో కానీ లేకపోతే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో కానీ చాలా వరకు కూడా కొన్ని పరాభావం మూట కట్టుకుంటుంది. హర్యానాలో మరొకసారి రాగలిగింది అంటే కొన్ని వ్యూహాలు అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యం కూడా కనిపిస్తుంది. రైట్ 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 చెప్పండి మీరు దానికి సంబంధించినటువంటి ఎలా ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి?